ఏపీ ఎకానమీ 2 జూన్ 2026 న్యూస్ పేపర్లోంచి మనం ఏపీ ఎకానమీ నేర్చుకుందామండి. కోర్సులో మిగతా అన్ని సర్వే అవన్నీ కూడా లేటర్ డేస్లో యాడ్ చేయడం జరుగుతుంది. బికాస్ కొత్త సర్వే చదవాలా, పాత సర్వే చదవాలా అనేది ఇంకా క్లారిటీ లేదు కాబట్టి ఫస్ట్ వీ విల్ డైలీ ఏపీ ఎకానమీ ఫ్రమ్ న్యూస్ పేపర్స్ జూన్ 1 నుంచి మనం చదువుకుంటే ఎగ్జామ్ విల్ బీ అరౌండ్ జాన్యువరిలో ఉంటుంది కాబట్టి మనకి జూన్ 1 నుంచి డైలీ మనం న్యూస్ పేపర్లోంచి ఏపీ ఎకానమీ తీసుకుంటే జాన్యువరి వరకు మనకి ఏపీ ఎకానమీ అఫైర్స్ ఈజీగా ఉంటుంది. సో వాట్ ఐ సజెస్ట్ యూ ఈస్ యూ ప్లీజ్ మేక్ ఏ నోట్స్ అవుట్ ఆఫ్ ద న్యూస్ పేపర్స్ ఐఎమ్ ప్రొవైడింగ్. సో మీరు యూ మస్ట్ మేక్ యువర్ ఓన్ నోట్స్, అది మాత్రం కంపల్సరీ. ఎవ్రీడే నోట్స్ తయారు చేసుకోండి. దిస్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యువర్ ప్రిలిమినరీ ఆల్సో. ప్రిలిమ్స్లో కూడా మీకు ఏపీ మీద క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి దిస్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్. ఈ వీడియోస్ మీకు రెండిటికి ఉపయోగపడతాయి. సో దిస్ కోర్స్ వాజ్ లాంచ్డ్ ఇన్ మై యాప్. దట్ ఈస్ ద థింగ్. ఇక్కడి నుంచి డైలీ వీడియోస్ ఫ్రమ్ న్యూస్ పేపర్స్. ఓకే, 2 జూన్ 65,887 crore disbursed in pensions. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మోర్ దాన్ 65,887 crore అండర్ ద ప్రోగ్రామ్ అనే పేరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే గవర్నమెంట్ మారినప్పుడు పేరు కూడా మారుతుంది కాబట్టి ఈ పేరు ఇంపార్టెంట్. సో 65,887 కోట్ల రూపాయలు సిన్స్ జూలై 2024 అండ్ నియర్లీ 32,000 crore ఈజ్ బీయింగ్ స్పెంట్ యాన్యువల్లీ. ఇదేమో యాన్యువల్గా 2024 జూలై నుంచి ఈ అమౌంట్ ఖర్చు పెట్టారు. యాన్యువల్గా ఆన్ అండ్ యావరేజ్గా 32,000 crores ఖర్చు అవుతుంది అంటున్నారు అనమాట, పెన్షన్స్ ఎలోన్. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ బెనిఫిషరీస్. 62.34 lakh అంటే 62 లక్షల 62,34,000 బెనిఫిషరీస్ ఉన్నారు, అంటే పెన్షనర్స్. సో దట్ ఈస్ ద ప్రోగ్రామ్. సరే, ఎవరికి ఎంత అనేది మనం సర్వేలో చూస్తాం. ఆ తర్వాత నెక్స్ట్ అడ్రసింగ్ ఏ గ్యాదరింగ్ ఆఫ్ బెనిఫిషరీస్ ఆఫ్ ద పెన్షన్స్ డ్యూరింగ్ ద 21st in the so and so village Kakinada district, Mr. Naidu garu said that aid under తల్లికి వందనం. ఇదేంటి, మన పాతది తీసుకుంటే అమ్మ ఒడి, ఇప్పుడేమో తల్లికి వందనం. స్కీమ్ వుడ్ బి డిస్పర్స్డ్ టు మదర్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఇమీడియట్లీ ఆఫ్టర్ రీఓపెనింగ్ ఆఫ్ స్కూల్స్. సో ఇక్కడ ప్రోగ్రామ్ తల్లికి వందనం. ఇక్కడ ప్రోగ్రామ్ పేరు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ప్రోగ్రామ్. 62.34 lakh బెనిఫిషరీస్. ఇది ఇప్పటి వరకు. ఇంకా ఇది డేటా విల్ చేంజ్, అమౌంట్స్ విల్ చేంజ్. మనం కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. తర్వాత కొలుసు పార్థసారథి గారు కూడా ఈ పెన్షన్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారు. ఎన్టీఆర్ భరోసా సోషల్ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్. అలాగే ఇక్కడ మనకు కొన్ని అమౌంట్స్ ఇచ్చారు చూడండి. ద మినిస్టర్ నోటెడ్ దట్ చంద్రబాబు నాయుడు ఫుల్ఫిల్డ్ ఎలక్షన్ ప్రామిస్ ఇంప్లిమెంటింగ్ ఏ సబ్స్టాన్షియల్ ఇంక్రీజ్ ఇన్ పెన్షన్స్. అంటే ప్రీవియస్ గవర్నమెంట్ 3,000 ఇస్తే ఇప్పుడు 4,000 ఇవ్వడం జరుగుతుంది, ఎన్టీఆర్ భరోసా పెన్షన్. అలాగే డిసేబిలిటీస్, పర్సన్స్ విత్ డిసేబిలిటీస్కి 3,000 నుంచి 6,000 ఎన్హాన్స్ చేయడం జరిగింది. ఈ ఫిగర్స్ వెరీ ఇంపార్టెంట్.
అలాగే బెనిఫిట్స్ ఫర్ బెడ్ రిడెన్ పర్సన్స్ హ్యావ్ ఆల్సో ఇంక్రీస్డ్ అప్ టు 15,000 డిపెండింగ్ ఆన్ ఎలిజిబిలిటీ. అంటే ఇక్కడ మీకు ముఖ్యంగా కిడ్నీ డయాలసిస్ అలాంటి బెడ్ రిడెన్ పర్సన్స్ విల్ కమ్ అండర్ ద స్కీమ్. సో ఇక్కడ మీరు దిస్ అమౌంట్ ఈజ్ ఇంపార్టెంట్, దిస్ అమౌంట్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ దిస్ అమౌంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఏపీ ఎకానమీ. తర్వాత బీపీసీఎల్ రిఫైనరీ ఇన్ ఏపీ సూన్, ఫౌండేషన్ స్టోన్ టు బి లేడ్. ఆంధ్రప్రదేశ్ ఈజ్ సెట్ టు లే ద ఫౌండేషన్ స్టోన్ ఫర్ ద బీపీసీఎల్ గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ దిస్ మంత్, అంటే జూన్ నెలలో. 6,000 acres రిక్వైర్డ్ ఫర్ ద ప్రాజెక్ట్ నియర్ రామాయపట్నం పోర్ట్. ఇప్పుడు మనం రామాయపట్నం పోర్ట్ అనేది ఎక్కడుందంటే ఇది చూడండి, నెల్లూరు. అంటే దిస్ ఈజ్ నెల్లూరు డిస్ట్రిక్ట్ వాళ్ళు ఇచ్చిన న్యూస్. సో రామాయపట్నం పోర్ట్ దగ్గర 4,500 crores acres హ్యావ్ ఆల్రెడీ బీన్ అక్వైర్డ్. ఓకే, ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది రామాయపట్నం పోర్ట్ ఈజ్ ఇన్ నెల్లూరు డిస్ట్రిక్ట్ యాజ్ పర్ దిస్ న్యూస్ పేపర్. ఓకే, అక్కడ బీపీసీఎల్ గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ ఒకటి కొత్తగా ఎస్టాబ్లిష్ చేస్తారన్నమాట. తర్వాత ఆర్టీఐహెచ్, ఇదొక న్యూస్. ఇది విత్ ద ఎయిమ్ టు స్ట్రెంథెన్ ఏపీస్ ఇన్నోవేషన్ అండ్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్. ఆర్టీఐహెచ్ అంటే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్. ఇది ఎక్కడుందంటే అమరావతిలో ఉంటుంది. వాళ్ళని కియా ఇండియా వాళ్ళు ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది కుదుర్చుకున్నారు టు ఎస్టాబ్లిష్ అడ్వాన్స్డ్ ప్రోటోటైపింగ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్, ఏపీఐసి, అడ్వాన్స్డ్ ప్రోటోటైపింగ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ ల్యాబ్స్ ఎట్ ద ఆర్టీఐహెచ్ అమరావతి హబ్. ఆర్టీఐహెచ్ అంటే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, అమరావతిలో ఉంది అది హబ్. ఈ ఏపీఐసి అంటే ఏంటవి? ఏపీఐసి అంటే అడ్వాన్స్ ప్రోటోటైపింగ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ ల్యాబ్స్ అనేవి ఈజ్ డిజైన్ టు బ్రిడ్జ్ ద గ్యాప్ బిట్వీన్ కాన్సెప్ట్ అండ్ కమర్షియలైజేషన్ దట్ హార్డ్వేర్ స్టార్టప్స్ ఆఫెన్ ఫేస్. అంటే కాన్సెప్ట్ ఒకటి జనరేట్ అయిన తర్వాత దాన్ని కమర్షియలైజ్ చేస్తే కదా ప్రోడక్ట్ బయటకు వచ్చి ఇంకా అన్ని రకాలుగా ఎకానమీ డెవలప్ అవుద్ది, ఎంప్లాయ్మెంట్ డెవలప్ అవుద్ది, ఎట్సెట్రా ఎట్సెట్రా. సో వీళ్ళు ఎంఓయూ కుదుర్చుకున్నారనమాట. ఆర్టీఐహెచ్, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, అమరావతి. ఏపీ ఈజ్ ఎమర్జింగ్ లీడర్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నారా లోకేష్ గారు ఏమన్నారో చూద్దాం. The government aims to establish a 6.5 gigawatt multi-gigawatt digital hub. అంటే ఈ 6.5 gigawatt అనగానే మనకి ఈ డేటా సెంటర్లకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఎక్కువ డేటా చాలా అవసరం అవుతుందని మనం ఆల్రెడీ ఈ మధ్యన వింటున్నాం. సో విత్ గూగుల్ లీడింగ్ ద ఫస్ట్ వేవ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. ఆల్రెడీ గూగుల్ వాళ్ళు డేటా సెంటర్ వైజాగ్లో రావడం జరుగుతుంది కదా. సో ఆ విషయంలో 6.5 gigawatt మల్టీ గిగావాట్ డిజిటల్ హబ్ని ఎస్టాబ్లిష్ చేయాలనేది గవర్నమెంట్ ఎయిమ్. తర్వాత విశాఖపట్నం స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ ఇస్ ఎ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ హబ్ మేక్స్ ఇట్ ఐడియల్ ఫర్ డెవలపింగ్ ఏ రోబస్ట్ ఐటీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎకోసిస్టమ్. సో విశాఖపట్నం యొక్క స్ట్రాటజిక్ లొకేషను ఆ విధంగా, అంటే ల్యాండింగ్ కేబుల్, సముద్రం ద్వారా వచ్చే కేబుల్స్ ద్వారా అన్ని కంట్రీస్కి పాస్ అవ్వడం, ఇట్స్ ఏ స్టేషన్ హబ్. తర్వాత ఇంకా ఏమన్నారంటే మిస్టర్ నారా లోకేష్ గారు, హీ సైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఎక్విజిషన్ అండ్ హ్యాండ్ ఓవర్ ఆఫ్ 600 acres. దిస్ ఈజ్ ద న్యూస్. 600 acres in పుట్టపర్తి విత్ ఇన్ 30 days ఫర్ ద ప్రాజెక్ట్. ఏంటిది?
అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ప్రాజెక్ట్కి 600 acres ఇన్ పుట్టపర్తిలో 600 acres ఇవ్వడం జరిగింది ఎక్విజిషన్ చేసి. దేనికి? అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ప్రాజెక్ట్. సో దిస్ ఈజ్ ద ప్లేసెస్ యూ హ్యావ్ టు రిమెంబర్. అందుకని మీరు నోట్స్ రాసుకోవాలి. మళ్ళీ అన్నీ ఇలా చదువుదామంటే అవ్వదు. సో రైట్ వెన్ ఎవర్ యూ సీ ద వీడియో, వెన్ ఎవర్ యూ హ్యావ్ ద పీడిఎఫ్ ఇన్ ద యాప్, సో ఇమీడియట్గా మీరు ప్రతిరోజు కూడా యూ మేక్ ఏ నోట్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఒక పేజ్ కూడా రాదు మొత్తం అంతా కూడా. సో అట్లా మీరు రాసుకుంటే రేపు పొద్దున్న ప్రిలిమినరీ ముందు, మెయిన్స్ ముందు ఒక క్విక్ రీడింగ్కి ఈజీగా ఉంటుంది. సో అది అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ప్రాజెక్ట్కి పుట్టపర్తిలో 600 acres ఎక్విజిషన్ చేశారు వితిన్ 36 days. మనకి న్యూలీ ఫార్మ్డ్ సౌత్ సెంట్రల్ ఒకటి జోన్ కింద మనకి ఏర్పడింది కదా. సో దానికి సంబంధించిన న్యూస్ జాగ్రత్తగా చూడండి. ఇది ఫస్ట్ పేరు ఇంపార్టెంట్. పేరేంటి? సౌత్ కోస్ట్ రైల్వే, SCOR, సౌత్ కోస్ట్ రైల్వే అఫీషియల్లీ బిగాన్ ఆపరేషన్స్ ఫ్రమ్ ఇట్స్ హెడ్ క్వార్టర్స్ ఇన్ విశాఖపట్నం. హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? విశాఖపట్నంలో ఉంది. పేరు సౌత్ కోస్ట్ రైల్వే. ఇది 18th రైల్వే జోన్. దిస్ ఈజ్ 18th రైల్వే జోన్. ఓకే, దిస్ ఈజ్ 18th రైల్వే జోన్. ఇలాగే కదా మనం క్వశ్చన్లు అడుగుతారు. సో ఈ సౌత్ సెంట్రల్ ఏంటది? సౌత్ కోస్ట్ రైల్వే. సౌత్ కోస్ట్ రైల్వే మన జోన్ పేరు సౌత్ కోస్ట్ రైల్వే జోన్. మన జోన్ పేరు సౌత్ కోస్ట్ రైల్వే జోన్. విల్ ఓవర్సీ ఏ నెట్వర్క్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ 3,532 kilometers. ఎన్ని స్టేషన్స్ ఉంటాయి సౌత్ కోస్ట్ రైల్వే జోన్లో? 18th రైల్వే జోన్లో 385 స్టేషన్స్ ఉంటాయి ఈ జోన్ కంట్రోల్లో. విత్ ఏ projected annual freight volume of 100 million tons and a workforce of over 62,000 employees. ఇది మన సౌత్ కోస్ట్ రైల్వే యొక్క బేసిక్ స్టాటిస్టిక్స్. సౌత్ కోస్ట్ రైల్వే 18th జోన్ ఇన్ ఇండియా, అప్రాక్సిమేట్లీ 3,532 kilometers నెట్వర్క్ ఉంటుంది, 385 స్టేషన్స్ ఉంటాయి. యాన్యువల్ ఫ్రైట్ వాల్యూమ్ వచ్చి, ఫ్రైట్ అంటే ట్రాన్స్పోర్ట్ అవుతాయి కదా గూడ్స్, 100 million tons యావరేజ్ ప్రొజెక్టెడ్. ఓకే, సో ఇక్కడితో మన ఏపీ న్యూస్ అయిపోయింది. నౌ సమ్ న్యూస్ ఆఫ్ ఇండియా. సెంటర్ క్లియర్స్ 5 new judges for Supreme Court, strength rises to 37. Center on Monday cleared the appointment of 5 judges to the Supreme Court, taking the court strength to 37. Revised sanction strength ఎంత? 38. అంటే మొత్తం 38 మందిలో ఇప్పుడు 37 members చేరిపోయారు. The President had approved the appointments under Article 124 Clause 2 of the Constitution. Appointment under 124 Clause 2. ఈవిడ పేరు వి మోహన గారు, జడ్జి కింద అపాయింట్ అయ్యారు. కరెంట్లీ ద సుప్రీం కోర్ట్ హ్యాస్ ఓన్లీ 1 woman జడ్జ్. అంటే ఈ 5 రాకముందు ఓన్లీ 1 woman జడ్జ్, దట్ ఈస్ జస్టిస్ బివి నాగరత్న గారు ఉన్నారు. హూ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ కొలీజియం. కొలీజియం అంటే తెలుసు కదండి, 1+4 సుప్రీం కోర్ట్ జస్టిస్, చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ప్లస్ 4 senior most జడ్జెస్. ఈ కొలీజియం వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్తోనే ద అపాయింట్మెంట్స్ ఫాలో ద కొలీజియంస్ రికమెండేషన్. వాళ్ళు రికమెండ్ చేసిన పేర్లే మనకి అపాయింట్మెంట్లు జరుగుతాయి. సెంట్రల్ గవర్నమెంట్ ప్రెసిడెంట్ విల్ అపాయింట్.
The development comes weeks after the center on May 5th increases the sanction strength of the Supreme Court from 34 to 38. మే 5th శాంక్షన్ స్ట్రెంత్ని పెంచడం జరిగింది 34 నుంచి 38 త్రూ ద సుప్రీంకోర్ట్ అమెండ్మెంట్ ఆర్డినెన్స్ 2026. ఇప్పుడు 5 మెంబర్స్ని జాయిన్ చేశారు, అది అపాయింట్ చేశారు కొత్తగా. దట్ ఈస్ ద న్యూస్. తర్వాత ఢిల్లీ హైకోర్ట్ రికగ్నైజ్ రైట్ టు బి ఫర్గాటన్. రైట్ టు బి ఫర్గాటన్ తీసుకొచ్చి ఆర్టికల్ 21లో పెట్టడం జరిగింది. ఇంకా ఆర్టికల్ 21 కదా అన్నిటికీ. ద ఢిల్లీ హైకోర్ట్ హ్యాస్ హెల్డ్ దట్ రైట్ టు బి ఫర్గాటన్ ఫ్లోస్ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషనల్ రైట్ టు ప్రైవసీ. దేంట్లోంచి వస్తుంది? రైట్ టు ప్రైవసీలోంచి రైట్ టు బి ఫర్గాటన్ అనేది వస్తుందట. అండర్ ఆర్టికల్ 21 అండ్ ఎనేబుల్స్ ఇండివిజువల్స్ టు సీక్ రిమూవల్ ఆఫ్ personal digital accessibility and personal information where it no longer serves a legitimate public purpose. The court held the right to be forgotten flows from the constitutional right to privacy under Article 21. తర్వాత జోజిలా టన్నల్ అనేది ఒకటి తవ్వుతున్నారు. దట్ వాజ్ ఏ బ్రేక్ త్రూ. ఇది ఒకటి రెడీ అవుతుంది 9th. ద స్ట్రాటజికలీ ఇంపార్టెంట్ 13.15 కిలోమీటర్ లాంగ్ జోజిల్లా టనల్ ఎట్ ద బార్డర్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడాక్ విల్ అచీవ్ ఏ క్రూషియల్ స్టేజ్ ఆన్ June 9th. ఆ రోజున అట్నుంచి ఇట్నుంచి తవ్వుతున్నారు, మధ్యలో బ్లాస్ట్ అయితే రెండు కలిపేస్తారు అనమాట. వన్స్ కంప్లీటెడ్ ద టన్నల్ విల్ బికమ్ ద వరల్డ్స్ లాంగెస్ట్ సింగిల్ ట్యూబ్ బై డైరెక్షనల్ రోడ్ టనల్. అంటే బై డైరెక్షనల్ రోడ్ టనల్, సింగిల్ ట్యూబ్ బై డైరెక్షనల్ అట్ అన్ ఆల్టిట్యూడ్ ఆఫ్ 11,500 feet. అది వరల్డ్ లాంగెస్ట్ సింగిల్ ట్యూబ్ బై డైరెక్షనల్ రోడ్ టనల్ అట్ అన్ ఆల్టిట్యూడ్ ఆఫ్ 11,500 feet అనమాట. ఇది బేసికల్గా ఇట్ విల్ ప్రొవైడ్ ఆల్ వెదర్ కనెక్టివిటీ బిట్వీన్ ద కశ్మీర్ వ్యాలీ అండ్ కార్గిల్ ఇన్ లడాక్. మెగా ఇంజనీరింగ్ వాళ్ళు, మన తెలుగు వాళ్ళే కదా మెగా ఇంజనీరింగ్ అంటే, వాళ్ళు ఈ ప్రాజెక్ట్ని చేశారు. బల్తాల్ జోజిల్లా మెయిన్ టనల్. ఇంకా 10 minutes ఉంది, 9th కల్లా అది ఎక్స్కవేట్ చేసేస్తారు. ద టనల్ వర్క్ స్టార్టెడ్ సైమల్టేనియస్లీ ఫ్రమ్ బోత్ ఎండ్స్, బల్తాల్ ఇన్ కాశ్మీర్, మినామార్గ్ ఇన్ లడాక్ సైడ్. సో ఆ రెండు వైపుల నుంచి స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఒక మధ్యలో ఒక 10 minutes ఉంది, అది కాస్త అయిపోతే క్లియర్. జస్ట్ 10 meters of excavation work remains. It will be world's longest single tube bidirectional tunnel. It will provide all weather connectivity between Jammu and Kashmir and Ladakh. Expected by February 28, it will cut Srinagar Leh travel by about 3.5 hours. తర్వాత సాత్విక్ అండ్ చిరాగ్స్ రెసిలియన్స్ స్పోర్ట్స్ న్యూస్. సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి అండ్ చిరాగ్ శెట్టి. మన తెలుగు వాళ్ళు అనుకుంటా రంకిరెడ్డి అంటే వీళ్ళిద్దరూ ఏం గెలిచారంటే సింగపూర్ ఓపెన్ గెలిచారు. ఓకే. ఆన్ సాటర్డే ద ఇండియాస్ ప్రీమియర్ మెన్స్ డబుల్స్ పెయిర్ ఎండెడ్ ద డ్రాట్ బై బికమింగ్ ద ఫస్ట్ ఇండియన్ డ్యూయో టు విన్ సింగపూర్ ఓపెన్. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్. సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి అండ్ చిరాగ్ శెట్టి పేర్లు గుర్తుపెట్టుకోండి. బ్యాడ్మింటన్ అని గుర్తుపెట్టుకోండి. సింగపూర్ ఓపెన్ ఈజ్ ఏ ప్రెస్టీజియస్ టోర్నమెంట్. సో మొత్తానికి ఫస్ట్ ఇండియన్ డ్యూయో అంటే మొట్టమొదటి ఇండియన్స్ అనమాట సింగపూర్ ఓపెన్ గెలిచిన వాళ్ళలో. ఓకే, దిస్ ఈజ్ ఏపీ ఎకానమీ June 2nd.